హాయ్ ఫ్రెండ్స్, యాప్టిట్యూడ్ టాక్స్ యూట్యూబ్ ఫ్యామిలీకి స్వాగతం సుస్వాగతం. సో రైల్వే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్లో వాళ్ళకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎటువంటి కంటెంట్ ఇస్తే మీకు ఎగ్జామ్లో స్కోర్ వస్తుందో అటువంటి కంటెంట్ నేను ప్రొవైడ్ చేస్తున్నాను. సో రీసెంట్గా మనకు ఏఎల్పిడి ఎగ్జామ్స్ కండక్ట్ చేశారు, దానికి సంబంధించిన కీ కూడా రిలీజ్ చేశారు. అందులో ఉన్న క్వశ్చన్స్ మొత్తం తీసుకొని చాప్టర్ వైజ్గా డివైడ్ చేసి మీకోసం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. సో ఈ సిరీస్ అనేది మీకు రెండు రకాలుగా ఉపయోగపడుతుంది. ఒకటి, రేపు నెక్స్ట్ అప్కమింగ్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో ఆర్పిఎఫ్, ఎస్ఐ కానిస్టేబుల్ కానివ్వండి, అలాగే టెక్నీషియన్స్, ఎన్టీపీసీ గ్రూప్ డి ఎగ్జామ్స్, CBT1, CBT2 ఈ రెండు ఎగ్జామ్స్లో మెయిన్గా రావడానికి ఎక్కువ పాసిబిలిటీ ఉంటుంది. ఎందుకంటే సేమ్ మోడల్ క్వశ్చన్స్ అనేవి రైల్వే ఎగ్జామ్స్లో రిపీట్ అవుతాయి. మీరు ఎగ్జామ్కి ముందు ఈ సిరీస్లో ఉన్న అన్ని వీడియోస్ చూస్తే మాత్రం డెఫినెట్గా మీ స్కోర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఆల్రెడీ ఈ సిరీస్కి సంబంధించి నేను చాలా టాపిక్స్ కంప్లీట్ చేశాను. సో ఈరోజు మనం చెప్పుకున్న టాపిక్ వచ్చేసి మెన్సురేషన్ టాపిక్ అనమాట. మీ యొక్క రిక్వెస్ట్ని బేస్ చేసుకుని నేను కొత్త సిరీస్ని నేను స్టార్ట్ చేస్తున్నాను. సో నా ఎఫర్ట్స్ మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి. మీకు ఇంకా ఏమైనా రిక్వైర్మెంట్ కావాలంటే కామెంట్లో తెలియచేయండి. మన యూట్యూబ్ ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. తద్వారా మనం ఎప్పుడు ఎటువంటి వీడియో అప్లోడ్ చేసినా సరే వెంటనే మీరు నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు. సో మెన్సురేషన్లో మెయిన్గా మనకు 3D మీద క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతున్నాడు కాబట్టి 3Dలోకి సంబంధించి కొన్ని బేసిక్ ఫార్ములాస్ చెప్తాను. ఆ ఫార్ములాస్ చెప్పిన తర్వాత మన ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేద్దాం. సో మెయిన్గా మనం డిస్కస్ చేసే కొన్ని ఫార్ములాస్ ఏంటంటే, ఫస్ట్ క్యూబ్ మీద ఫార్ములాస్ చెప్తాను, తర్వాత క్యూబాయిడ్, అండ్ నెక్స్ట్ వన్ సిలిండర్, దాని తర్వాత కోన్, అండ్ ఫైనల్గా స్పియర్. ఈ 5 పాయింట్స్ వీటి మీదే క్వశ్చన్స్ అడిగాడు. ఒక్కసారి ఈ ఫార్ములాస్ చూద్దాం మనం. ఆ క్యూబ్లో ఒక్కసారి డయాగ్రామ్ తీసుకుంటే క్యూబ్ యొక్క ప్రాపర్టీస్ ఏంటిది? అన్ని సైడ్స్ అనేవి సమానంగా ఉంటాయి, ఆల్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. సో మనకు టాప్లో ఏవైతే డయాగ్రామ్ ఉందో బాటంలో కూడా అదే డయాగ్రామ్ ఉంటే మనం డైరెక్ట్గా ఫార్ములాస్ ఏం పాయింట్స్ తెలియాలి? లీస్ట్ సర్ఫేస్ ఏరియా తెలియాలి, సెకండ్ వన్ టోటల్ సర్ఫేస్ ఏరియా తెలియాలి, అండ్ థర్డ్ వన్ వాల్యూమ్ తెలియాలి. ఈ 3 పాయింట్స్ ఎక్కువ ఎగ్జామ్ అడిగేది. సో లీస్ట్ సర్ఫేస్ ఏరియా అంటే మీరు స్టాండర్డ్గా ఏం తీసుకుంటారంటే లీస్ట్ సర్ఫేస్ ఏరియా అంటే ఏం తీసుకోవాలి? పెరిమీటర్ ఆఫ్ బేస్ వాల్యూ ఇంటూ హైట్ తీసుకుంటారు. అలాగే టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే పెరిమీటర్ ఆఫ్ బేస్ ఏరియా ఇంటూ హైట్ ప్లస్ టాప్ ఏరియా తీసుకోవాలి, అలాగే బాటమ్ ఏరియా కూడా తీసుకోవాలి. నెక్స్ట్ వాల్యూమ్ కనుక్కోవాలంటే టెంప్లెట్ ఏమవుతుందంటే ఏరియా ఆఫ్ బేస్ ఇంటూ హైట్. సో ఈ 3 పాయింట్స్ని బేస్ చేసుకొని మనం ఫార్ములాస్ రాద్దాం. టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే ఏంది? పెరిమీటర్ ఆఫ్ బేస్ ఇంటూ హైట్ కదా. ఇక్కడ బేస్ ఏంటిది? స్క్వేర్. స్క్వేర్ యొక్క పెరిమీటర్ ఏంటిది? 4a. హైట్ కూడా ఏ అవుతుంది, దట్ ఈజ్ ఈక్వల్ ఎంత? 4a స్క్వేర్. టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే ఏంది? లీస్ట్ సర్ఫేస్ ఏరియా తీసుకోవాలి, 4a స్క్వేర్. టాప్ ఏరియా, బాటమ్ ఏరియా. టాప్లో స్క్వేర్ ఉంది, బాటంలో కూడా స్క్వేర్ కాబట్టి స్క్వేర్ ఏరియా ఫార్ములా ఏంటిది? a స్క్వేర్. 2a స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు 6a స్క్వేర్. అలాగే క్యూబ్ యొక్క వాల్యూమ్ ఏమవుతుంది? ఏరియా ఆఫ్ బేస్, స్క్వేర్ యొక్క ఏరియా ఎంత? a స్క్వేర్. హైట్ ఎంత? a, దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? a క్యూబ్ అవుతుంది. ఇవి క్యూబ్కి సంబంధించి. సో డయాగ్నల్ ఆఫ్ క్యూబ్ అంటాడు. డయాగ్నల్ ఆఫ్ క్యూబ్ ఫార్ములా ఏంటిది? √3 ఇంటూ a అవుతుంది. అలాగే క్యూబాయిడ్లో మనకు క్యూబాయిడ్ కూడా మనం డయాగ్రామ్ తీసుకుంటే ఇక్కడ మనకి ఏముంటాయి? లెంత్, బ్రెడ్త్, హైట్ ఉంటుంది. అంటే లెంత్, బ్రెడ్త్, హైట్. ఫస్ట్ లీస్ట్ సర్ఫేస్ ఏరియా అంటే ఏంటి? ఇక్కడ బేస్లో ఏముంది? రెక్టాంగిల్ ఉంది, టాప్లో కూడా రెక్టాంగిలే. లీస్ట్ సర్ఫేస్ ఏరియా పెరిమీటర్ ఆఫ్ బేస్, పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ ఫార్ములా ఏంటిది? 2 ఇంటూ L+B ఇంటూ హైట్. నెక్స్ట్ సెకండ్ వన్ టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే లీస్ట్ సర్ఫేస్ ఏరియా రాయాలి, 2h ఇంటూ L+B ప్లస్ టాప్ ఏరియా, బాటమ్ ఏరియా. టాప్ రెక్టాంగిలే ఉంది, బాటమ్ రెక్టాంగిలే ఉంది. రెక్టాంగిల్ ఏరియా ఫార్ములా ఏంటిది? LB 2 టైమ్స్ వస్తాయి, 2LB. మనం ఓవరాల్గా రాస్తే ఏమవుతుంది? 2/LB ప్లస్ BH ప్లస్ H ఇంటూ L. ఆ థర్డ్ పాయింట్ వాల్యూమ్ ఏంటిది? ఏరియా ఆఫ్ బేస్ L ఇంటూ B, హైట్ LB H అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్, ఇక్కడ కూడా మనం డయాగ్నల్ తీసుకుంటే ఏమవుతుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ L స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ ప్లస్ H స్క్వేర్ అవుతుంది.
నెక్స్ట్ సిలిండర్లో తీసుకుంటే సిలిండర్ ఫార్ములా ఎలా ఉంటుంది, ఇలా వస్తుంది మనకు. టాప్లో సర్కిల్, బాటంలో సర్కిల్ ఉంటుంది. ఇది రేడియస్, ఇది ఏమవుతుంది హైట్ అవుతుంది. ఓకే, ఇక్కడ మనం సిలిండర్లో మనకు సర్కిల్ ఎక్కడైతే కనబడుతుందో అక్కడ మనం లీస్ట్ సర్ఫేస్ ఏరియా అంటారు. దాన్ని ఏమంటారు, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటారు. సో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, పెరిమీటర్ ఆఫ్ బేస్, పెరిమీటర్ ఆఫ్ సర్కిల్ ఎంత 2πr ఇంటూ హెచ్. టోటల్ సర్ఫేస్ ఏరియా, టోటల్ సర్ఫేస్ ఏరియా తీసుకోవాలి, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా 2πrh తీసుకోవాలి. అలాగే టాప్ ఏరియా, బాటమ్ ఏరియా. టాప్ ఏంటిది సర్కిలే, బాటంలో సర్కిల్ కాబట్టి సర్కిల్ ఏరియా ఫార్ములా ఏంటిది πr², 2πr², దట్ ఈజ్ ఈక్వల్ టు 2πr ఇంటూ r ప్లస్ హెచ్ అవుతుంది. వాల్యూమ్ ఫార్ములా ఏంటిది, ఏరియా ఆఫ్ బేస్, సర్కిల్ ఏరియా ఫార్ములా ఏంటిది πr², ఇంకా హైట్. ఇది సిలిండర్కి సంబంధించి. కోన్కి మనం చూస్తే కోన్లో మెయిన్ మీరు ఒకటి గుర్తుపెట్టుకొని, వాల్యూమ్ ఆఫ్ ఏ కోన్ ఏంటిది 1/3 πr²h. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా తీసుకుంటే ఏమవుతుంది πrl అవుతుంది. మెయిన్గా ఎక్కువ క్వశ్చన్స్ మనం స్పియర్లో అడిగాడు. స్పియర్లో టోటల్ సర్ఫేస్ ఏరియా అన్నా అసలు సర్ఫేస్ ఏరియా అన్నా సరే ఏం తీసుకుంటారు 4πr² తీసుకోండి, 4πr². వాల్యూమ్ ఏమవుతుంది ఫార్ములా 4/3 πr³ అవుతుంది. సో ఇవన్నీ ఫార్ములాస్ అనమాట. ఈ ఫార్ములా బేస్ మీదే క్వశ్చన్స్ అనేవి ఎక్కువ అడిగాడు. ఇప్పుడు ఒక్కొక్క క్వశ్చన్స్ మనం ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. ఫస్ట్ ఏమన్నాడు, గోళం యొక్క వ్యాసార్థం 50% పెరిగినట్లయితే ఉపరితల వైశాల్యంలో శాతం పెరుగుదలను కనుక్కోండి. రేడియస్ ఆఫ్ ది స్పియర్ ఇంక్రీజ్ బై 50%, ఫైండ్ ద పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ సర్ఫేస్ ఏరియా. ఓకే, స్పియర్ యొక్క సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటిది 4πr². 4π ఏంటిది కాన్స్టెంట్ కాబట్టి r ఎన్నిసార్లు వస్తుంది 2 times వస్తుంది. సో పర్సంటేజ్ కనుక్కోమంటే మీరు సక్సెసివ్ ఫార్ములా యూజ్ చేయొచ్చు. +r - x +r - y +r - x ఇంటూ y/100. ఇంక్రీజ్ అయితే ప్లస్, డిక్రీజ్ అయితే మైనస్. ఇక్కడ ఇంక్రీజ్ కాబట్టి +50 +50 +50 ఇంటూ 50/100. ఈ 2 zeros క్యాన్సిల్ అవుతాయి. 50 + 50 ఎంత 100, 5 ఎంత 25, దట్ ఈజ్ ఈక్వల్ టు 125. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. ఇలా యూజ్ చేయొచ్చు. ఆర్ ఇంకోటి డైరెక్ట్గా మీకు కాంపౌండ్ ఇంట్రెస్ట్ చెప్పేటప్పుడు చెప్పాను, మనం ఈక్వల్గా రెండు సమానంగా ఇంక్రీజ్ అయితే మీరు డైరెక్ట్గా రాయొచ్చు 2x x². ఇక్కడ మాత్రం మనం ఓన్లీ 2 digits రాయాలి. ఎక్స్ వాల్యూ ఎంత 50 కదా, 2 × 50 ఎంత అవుతుంది 100 అవుతుంది. 50² అంటే ఎంత 2500 కదా, మనం ఓన్లీ 2 digits రాయాలి. ఈ 0 ఇటు రాస్తాము, ఈ 25 క్యారీ ఇటు రాస్తాం, ప్లస్ డైరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది 125. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ స్పియర్ ఈజ్ 256 πm², ఫైండ్ ఇట్స్ డయామీటర్ అన్నాడు. సో స్పియర్ యొక్క సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటిది 4πr², దట్ ఈజ్ ఈక్వల్ టు 256 π. ఈ పై వాల్యూ క్యాన్సిల్ అవుతుంది. ఆ 4 అనేది ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది 4 6 24, 4 4 16. r² అనేది 64 అయితే r ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది 8 అవుతుంది. చాలామంది 8 ఆన్సర్ పెట్టేస్తారు, కానీ అక్కడ అడిగింది ఏంటిది డయామీటర్ 2r కదా అడిగింది. డయామీటర్ ఎంత అవుతుంది 16. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ఏ సాలిడ్ మెటాలిక్ స్పియర్ ఆఫ్ రేడియస్ 12 centimeters ఈజ్ మెల్టెడ్ అండ్ రీకాస్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్మాల్ స్పియర్ ఆఫ్ రేడియస్ ఈజ్ 2 centimeters. హౌ మెనీ స్మాల్ స్పియర్స్ ఆర్ ఫార్మ్డ్? సో ఒక పెద్ద స్పియర్ ఉందంట, ఆ పెద్ద స్పియర్ని కరిగించి చిన్న చిన్న స్పియర్స్ తయారు చేశాడు. అయితే ఎన్ని స్పియర్స్ తయారు చేశాడో మనం కనుక్కోవాలి. సో 3Dలో మనం ఒక షేప్ నుంచి ఇంకో షేప్లో కన్వర్ట్ చేస్తే ఏం సేమ్గా ఉంటుంది, వాల్యూమ్ అనేది సేమ్గా ఉంటుంది. ఓకే, సో స్పియర్ వాల్యూమ్ ఫార్ములా అనేది 4/3 πr³. ఇది పెద్దది కాబట్టి, స్మాల్ది 4/3 πr³. సో నెంబర్ ఆఫ్ స్పియర్ మనం కనుక్కోవాలి కాబట్టి ఇది x అనుకోండి. ఓకే, సో ఇక్కడ 4/3 π క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ r వాల్యూ ఎంత 12³ కదా, 12 × 12 దట్ ఈజ్ ఈక్వల్ టు x ఇంటూ చిన్న స్పియర్ యొక్క రేడియస్ ఎంత 2 × 2 ఎన్నిసార్లు పోతుంది 6 times. ఇది కూడా 6 times, ఇది కూడా 6 times. ఓకే, సో 6 × 6 × 6 ఎంత అవుతుంది 216. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్
ఆఫ్ ఎ స్పియర్ హూజ్ డయామీటర్ ఈజ్ 84 meters. సో ఈ క్వశ్చన్ చాలా పెద్ద క్యాలిక్యులేషన్ ఉంటుంది. ఎప్పుడైనా సరే మన ప్రాబ్లంలో 11 కనబడితే, సో ప్రాబ్లంలో మనకు పై వాల్యూ కనబడితే, పై వాల్యూ వస్తుంది ఫార్ములాలో అనుకుంటే మాత్రం డైరెక్ట్గా మీరు ఏం చెక్ చేయాలి, 11 యొక్క డివిజిబుల్ రూల్ చెక్ చేయండి. మ్యాక్సిమం క్వశ్చన్స్ 11 యొక్క డివిజిబుల్ రూల్తో ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేయొచ్చు క్యాలిక్యులేషన్స్ లేకుండా. ఇక్కడ నేనేం క్యాలిక్యులేషన్ చేయట్లేదు, జస్ట్ 11 యొక్క డివిజిబుల్ రూల్ చెక్ చేస్తున్నాను. 4 + 4 ఎంత 8, 8 + 2 ఎంత 10, 3 + 3 ఎంత 6, 6 + 3 9, డిఫరెన్స్ ఎంత 1, ఇది 11తో డివైడ్ అవ్వదు. నెక్స్ట్ 4 + 4 8, 8 + 1 9, 6 + 0 6, 6 + 3 ఎంత 9, డిఫరెన్స్ ఎంత 0, ఇది 11తో డివైడ్ అవుతుంది. 8 + 8 16, 16 + 3 ఎంత 19, సో 0 + 8 8, 8 + 3 ఎంత 11, డిఫరెన్స్ ఎంత 8, 11తో డివైడ్ అవ్వదు. నెక్స్ట్ 8 + 4 ఎంత 12, 12 + 1 13, అలాగే 1 + 3 4, 4 + 3 7, డిఫరెన్స్ ఎంత 6, 11తో డివైడ్ అవుతుంది. ఓన్లీ ఒకే ఒక ఆప్షన్, ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. లేదు నేను క్యాలిక్యులేషన్ చేస్తానని మీరు అనుకున్నారనుకో, ఎంత పెద్ద క్యాలిక్యులేషన్ అవుతుందంటే, సో చూడండి 4/3 πr³ కదా, 4/3 πr³, 4/3 ఇంటూ పై వాల్యూ ఎంత 22/7. ఇప్పుడు డయామీటర్ అనేది 84 అయితే 2r ఈజ్ ఈక్వల్ టు 84 అయితే r వాల్యూ ఏమవుతుంది 42 అవుతుంది. సో 42 ఇంటూ 42 ఇంటూ 42, 7 ఎన్నిసార్లు పోతుంది 6 టైమ్స్, 3 ఎన్నిసార్లు పోతుంది 3 టైమ్స్. ఇక్కడ మనం క్యాలిక్యులేషన్ చేయాల్సి వస్తుంది. సో ఈ మొత్తాన్ని మనం మల్టిప్లై చేసే ఆన్సర్ ఏమొస్తుంది, సో 310464. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఈజ్ 5500 m3. ఫైండ్ ఇట్స్ డయామీటర్ ఆఫ్ ది బేస్ ఇఫ్ ద హైట్ ఆఫ్ ద సిలిండర్ ఈజ్ 70 meters. ఏంటిది, ఇది సిలిండర్ కదా, సిలిండర్ వాల్యూమ్ ఫార్ములా ఏంటిది πr², h ఈజ్ ఈక్వల్ ఎంత ఇచ్చాడు 5500, పై వాల్యూ ఎంత 22/7 ఇంటూ ఏం కనుక్కోవాలి అంటే ఇట్స్ డయామీటర్ కనుక్కోవాలి, r² ఇంటూ హైట్ ఎంత ఇచ్చాడు 70 meters, దట్ ఈజ్ ఈక్వల్ టు 5500. 7 ఎన్నిసార్లు పోతుంది 10 సార్లు పోతుంది, ఒక 0 క్యాన్సిల్. నెక్స్ట్ 11 2 11 50, 2 ఎన్నిసార్లు పోతుంది 25 టైమ్స్ పోతుంది. r² ఈజ్ ఈక్వల్ టు 25 అయితే r ఈజ్ ఈక్వల్ టు ఎంత 5. మనం అడిగింది ఏంటిది డయామీటర్, 2r వాల్యూ ఎంత అవుతుంది 10 meters. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. సో ఇక్కడ మెయిన్గా మనం మిస్టేక్ ఏం చేస్తారంటే, మనకు ఆన్సర్ 5 వచ్చింది కాబట్టి 5 అని పెట్టేస్తారు. మనకు 5 వచ్చింది రేడియస్, కానీ క్వశ్చన్ అడిగింది డయామీటర్. నెక్స్ట్ వన్, ఫైండ్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ హూజ్ రేడియస్ ఆఫ్ ది బేస్ 7 meters అండ్ హైట్ ఈజ్ 12 centimeters. సో ఇక్కడ కూడా సేమ్, అన్ని చోట్ల మనకు పై ఉండాలి, పై మిస్ అయింది. సో ఇక్కడ ఏంటి టోటల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటిది, టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ ఏంటిది 2πr ఇంటూ r + h. సో 2 పై వాల్యూ అలాగే ఉంచండి, r వాల్యూ ఎంత ఇచ్చాడు, r వాల్యూ ఎంత ఇచ్చాడు 7 ఇచ్చాడు. నెక్స్ట్ r + h అంటే 12 + 7 ఎంత అవుతుంది 19 అవుతుంది. ఓకే, సో మనం మల్టిప్లై చేస్తే మీరు యూనిట్ ప్లేస్ వాల్యూ మాత్రమే చెక్ చేయండి, దాంతో ఆన్సర్ అయిపోతుంది. 2 ఎంత 14, 4 9 ఎంత 36, యూనిట్ ప్లేస్ వాల్యూ ఎంత రావాలి 6 రావాలి, అలాగే పై రావాలి. ఎక్కడుంది, ఓన్లీ ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. నెక్స్ట్ వన్, యూజింగ్ పై ఈజ్ ఈక్వల్ 22/7, ఫైండ్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్లోజ్డ్ సిలిండర్ హ్యావింగ్ ద బేస్ రేడియస్ 70 meters, హైట్ ఈజ్ 110 meters. సో ఇక్కడ కూడా ఏమన్నాడు, టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే కంపల్సరీగా పై వస్తుంది కదా. సో ఇందులో ఏది 11తో డివైడ్ అవుతుందో మనం చెక్ చేయండి. ఆప్షన్స్లో 2 + 7 9, ఇక్కడ 9, ఇది 11తో డివైడ్ అవుతుంది. నెక్స్ట్ 8 + 4 ఎంత 12, 12 నుంచి 2 పోతే ఎంత 10, 11తో డివైడ్ అవ్వదు. 8 + 5 ఎంత 13, 2 డిఫరెన్స్ ఎంత 11, ఇది 11తో డివైడ్ అవుతుంది. 8 + 5 ఎంత 12, 12కి 8కి డిఫరెన్స్ ఎంత 4, ఇది 11తో డివైడ్ అవ్వదు. ఇక్కడ మనకు 2 ఆప్షన్స్ ఉన్నాయి 11తో డివైడ్ అయ్యేది. సో ఇప్పుడు మనం ఏం చేయాల్సింది, క్యాలిక్యులేషన్ చేయాల్సింది. సో క్యాలిక్యులేషన్స్ లేకుండా ఏమైనా పాసిబిలిటీ ఉంటుందేమో మనం చూద్దాం. ఓకే, టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ ఫార్ములా ఏంటిది 2πr ఇంటూ r + h, 2 ఇంటూ పై వాల్యూ 22/7 ఇంటూ r వాల్యూ ఎంత
ఆర్ వాల్యూ ఎంత ఇచ్చాడు మనకి, హ్యావింగ్ ద బేస్ రేడియస్ 70 ఇంటూ ఆర్ ప్లస్ హెచ్ 110 ప్లస్ 70 ఎంత 180 అవుతుంది. సో 7 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది, 10 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో కంపల్సరీగా మనకి ఏమొస్తాయి 2 zeros వచ్చినాయి. నెక్స్ట్ ఈ రెండిట్లో మనం ఏం చేసాం, 2 ఆప్షన్స్ ఎలిమినేట్ చేసాం కదా. ఈ 2 zeros ఏలో కానీ సిలో కానీ యూనిట్ ప్లేస్ వాల్యూ మాత్రమే చెక్ చేయండి. 2 రోజులు ఎంత 4 ఎంత 32, 2 రావాలి యూనిట్ ప్లేస్లో, 2 రావాలి, 2 zeros రావాలి. ఎక్కడ ఉన్నాయి, ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. సో మన క్యాలిక్యులేషన్ ఉన్నా సరే స్మార్ట్ అప్రోచ్ తోటి క్యాలిక్యులేషన్స్ లేకుండా మనం ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేయాలి. నెక్స్ట్ వన్, ఇఫ్ ద రేడియస్ ఆఫ్ స్పియర్ ఇంక్రీజ్ బై 50%, ఫైండ్ ద పర్సంటేజ్ ఇన్ ఇట్స్ వాల్యూమ్. సో ఫస్ట్ క్వశ్చన్ ఏమో సర్ఫేస్ ఏరియా అడిగాడు, ఇక్కడేమో వాల్యూమ్ అడిగాడు. స్పియర్ వాల్యూమ్ ఫార్ములా ఏంటిది, 4/3 పై ఆర్ క్యూబ్. 4/3 పై కాన్స్టెంట్ కదా, సో ఆర్ ఎన్నిసార్లు తీసుకోవాలి, 3 టైమ్స్ తీసుకోవాలి. ఇక్కడ కూడా మీరు సక్సెసివ్ కాన్సెప్ట్ అప్లై చేయొచ్చు, లేదు రేషియో మెథడ్లో కూడా చేయొచ్చు. ఆల్రెడీ 50 50 50 ఈ రెండింటికి మనం సక్సెసివ్ కాన్సెప్ట్ అప్లై చేస్తే ఫస్ట్ క్వశ్చన్లో మనకి ఎంత వచ్చింది, 125 వచ్చింది. నెక్స్ట్ దీన్ని కూడా ఇచ్చేయండి. ఇప్పుడు 125కి 50కి ఇచ్చేయండి. 125 ప్లస్ 50 ప్లస్ 125 ఇంటూ 50/100. ఈ 0 క్యాన్సిల్ అవుతుంది. 125 ప్లస్ 50 ఎంత అవుతుంది, 175 ప్లస్ 25 5 ఎంత 625, ఎంత 625. సో ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే డినామినేటర్లో 10 ఉంది కాబట్టి ఒక వాల్యూ తర్వాత పాయింట్ పెట్టండి. 5 2 ప్లస్ 5 ఎంత 7, 6 ప్లస్ 7 13 2 237.5. ఆప్షన్ డి ఈస్ కరెక్ట్. మీరు ఇలా చేసే ప్రాబ్లం అనేది ఈజీగా సాల్వ్ చేయొచ్చు. లేదు ఇంక మీరు జనరల్ వేలో చేశారనుకో ఏమవుతుంది, క్యాలిక్యులేషన్ పెరిగిపోతుంది. 237.5. లేదు నేను మీరు రేషియో మీద చేద్దాం అనుకుంటే 50% ఫ్రాక్షన్ ఎంత అవుతుంది, 1/2 ఇంక్రీజ్ కాబట్టి ప్లస్ స్టార్టింగ్ 2 అయితే తర్వాత ఎంత అవుతుంది 3 అవుతుంది. ఇలా ఎన్నిసార్లు తీసుకోవాలి, 3 టైమ్స్ తీసుకోవాలి. 2:3 2:3 మల్టిప్లై చేయండి. 8:27 ఎంత ఇంక్రీజ్ అయింది, 19 ఇంక్రీజ్ అయింది. ఎక్కడ నుంచి 8 నుంచి ఇంటూ 100. సో మనం తీసుకుంటే 8 ఎన్నిసార్లు పోతుంది, 8 2 16, తర్వాత 3 ఉంది కదా 30, 8 4 పోదు, 8 3 ఎంత 24, మళ్ళీ ఎంత ఉంది 6 60, 8 7 56.4 ఉంది కదా, 5 టైమ్స్ పోతుంది 237.5. ఇది రేషియో మెథడ్లో, ఇది సక్సెసివ్ కాన్సెప్ట్ మెథడ్లో ప్రాబ్లం అనేది సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, ఇఫ్ ద పెరిమీటర్ ఆఫ్ వన్ ఆఫ్ ది ఫేస్ ఆఫ్ ది క్యూబ్ ఈజ్ 48 centimeters, దెన్ ఇట్స్ వాల్యూమ్. ఏంటిది క్యూబ్ కదా, పెరిమీటర్ ఆఫ్ వన్ ఆఫ్ ది ఫేస్ అంటే ఇది స్క్వేర్ అవుతుంది. 4a ఈజ్ ఈక్వల్ టు ఎంత 48 అయితే a ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 12 అవుతుంది. క్యూబ్ యొక్క వాల్యూమ్ అవుతుంది ఏ క్యూబ్, దట్ ఈజ్ ఈక్వల్ టు 12 into 12. మనకు 12 క్యూబ్ తెలియపోయినా మీరు జస్ట్ యూనిట్ ప్లేస్ వాల్యూ చెక్ చేయండి. అన్నింటిలో యూనిట్ ప్లేస్ వాల్యూస్ ఎలా ఉన్నాయి, డిఫరెంట్గానే ఉన్నాయి కాబట్టి 2 4 4 8. సో 8 ఎక్కడ ఉంది, ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, Samir has a solid metal ball having diameter 6 centimeters. He melted it and used the material for making a solid cylinder. The diameter of the base of the cylinder is same as that of the ball. What would be the height of the cylinder? సో ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏం చేశాడు, ఒక సాలిడ్ మెటాలిక్ బాల్ అంటే ఏంటిది స్పిరే కదా. సో ఇది ఎందులో కన్వర్ట్ చేశారు, సిలిండర్లోకి కన్వర్ట్ చేశాడంట. ఇందులో స్పియర్ యొక్క డయామీటర్ ఎంత 6, ఇప్పుడు రేడియస్ ఎంత అవుతుంది 3 అవుతుంది. నెక్స్ట్ ఈ మెల్ట్ ఇట్స్ యూజ్ ద మెటీరియల్ ఫర్ మేకింగ్ ది సాలిడ్ సిలిండర్. ద డయామీటర్ ఆఫ్ ద బేస్ ఆఫ్ ద సిలిండర్ ఈజ్ సేమ్ యాజ్ దట్ ఆఫ్ ది బాల్. సో స్పియర్ యొక్క రేడియస్ ఏదైతే ఉందో సిలిండర్ యొక్క రేడియస్ కూడా సేమ్ 3నే. ఏం కనుక్కోవాలి, హైట్ కనుక్కోవాలి. ఒక ఫామ్లో నుంచి ఇంకో ఫామ్లో కన్వర్ట్ చేస్తే వాల్యూమ్ సేమ్ కదా. వాల్యూమ్ ఏంటిది 4/3 పై ఆర్ క్యూబ్, దట్ ఈజ్ ఈక్వల్ టు సిలిండర్ ఏరియా ఫార్ములా వాల్యూమ్ ఫార్ములా ఏంటిది పై r² h. ఇక్కడ రెండిట్లో ఆర్ సేమ్ వాల్యూ కాబట్టి నేను ఆర్ఏ తీసుకున్నాను. ఇక్కడ r² పోతే ఒక ఆర్ ఉంటుంది, పై కూడా క్యాన్సిల్ అవుతుంది.
4/3 ఇంటూ ఆర్ వాల్యూ ఎంత 3, దట్ ఈజ్ ఈక్వల్ టు హెచ్. 3 క్యాన్సిల్ అవుతుంది. హెచ్ వాల్యూ ఎంత అవుతుంది 4 సెంటీమీటర్స్. ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. నెక్స్ట్ వన్, the radius of the base and height of the closed cylinders are in the ratio of 1:3. Using pi is equal to 22/7, find the total surface area if its curved surface area is 924. ఈ మొత్తంలో ఏమన్నాడు టోటల్ సర్ఫేస్ ఏరియా అన్నాడు. కంపల్సరీగా మనకు పై వస్తుంది. ఇందులో పై వాల్యూ అంటే 11తో డివైడ్ అవ్వాలి. ఆప్షన్లో 11తో డివైడ్ అయిన నెంబర్ ఉంచుకోండి. 2 + 5 7, 1 + 1 2, డిఫరెన్స్ ఎంత 5, 11తో డివైడ్ అవుతుంది. 8 + 8 16, 4 + 5 ఎంత 4 + 1 5, డిఫరెన్స్ ఎంత 11, ఇది 11తో డివైడ్ అవుతుంది. 9 + 8 17, 11తో డివైడ్ అవుతుంది. 2 + 2 4, 1 + 3 ఎంత 4, ఇక్కడ ఇది కూడా 11తో డివైడ్ అవుతుంది. సో ఇక్కడ మనం క్యాలిక్యులేషన్ చేయాల్సి వస్తుంది అనమాట. చూద్దాం. అలాగే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటిది 2πRh కదా. 2πRh ఎంత ఇచ్చాడు 924, 2 ఇంటూ 22/7 ఇంటూ ఇక్కడ మనకి రేడియస్ ఇచ్చారు కదా. రేడియస్ ఆఫ్ ది బేస్ అండ్ హైట్ 1:3 అన్నాడు. సో RX అనుకోండి, హైట్ 3x, దట్ ఈజ్ ఈక్వల్ టు 924. సో 11 ఎన్నిసార్లు పోతుంది 11 2 11 8 88 4 11 4 44. అలాగే మనం 3 రెళ్ళు ఎంత 2 రెళ్ళు 4 4 3 ఎంత 12 ఎన్నిసార్లు పోతుంది 7 టైమ్స్ పోతుంది. సో x² ఈజ్ ఈక్వల్ టు 7 × 7 49. ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది 7 వచ్చింది. సో మన టోటల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటిది 2πr ఇంటూ r ప్లస్ హెచ్. సో 2 ఇంటూ 22/7 ఇంటూ ఆర్ వాల్యూ ఎంత ఎక్సే కదా. సో 1:3 అంటే 1 part 7, 3 parts ఎంత అవుతుంది 21 అవుతుంది. ఆర్ వాల్యూ ఎంత వచ్చింది 7 ఇంటూ ఆర్ ప్లస్ హెచ్ ఎంత 28. ఈ 7 క్యాన్సిల్ అయిపోతుంది. మీరు ఇక్కడ మనం బీడీ ఆప్షన్స్లో యూనిట్ ప్లేస్ వాల్యూ చెక్ చేయండి. 2 రెళ్ళు ఎంత 4, 4 ఎంత 32. 2 ఎక్కడ ఉంది ఓన్లీ ఆప్షన్ డి ఈస్ కరెక్ట్. లేదు అనుకుంటే 28 ఇంటూ 22 ఇంటూ 2 ఎంత అవుతుంది 44 అవుతుంది. 4 8 32, 4 8 11, మళ్ళీ 2 1 1 యాడ్ చేస్తే 2 3 2 1 1 2 3 2. ఆప్షన్ డి ఈస్ కరెక్ట్. నెక్స్ట్ వన్, రేడియస్ ఆఫ్ cylinder is 5 centimeters more than its height. If the curved surface area of the cylinder is 792, then the volume of the cylinder. సేమ్ ఇక్కడ కూడా మీరు క్యాలిక్యులేషన్ ఏమి చేయకుండా ఫస్ట్ మీరు ఏం చేస్తారు, వాల్యూమ్ అంటే అందులో పై ఉంటుంది. పై అంటే మీరు 11 ఎక్కి డివిజిబుల్ రూల్ చెక్ చేయండి. 6 + 3 ఎంత 9, 5 + 0 ఎంత 5, డిఫరెన్స్ 4, 11తో పోదు. 4 + 2 ఎంత 6, 5 + 5 ఎంత 10, డిఫరెన్స్ 4, 11తో పోదు. 4 + 5 ఎంత 9, 4 + 5 ఎంత 9, డిఫరెన్స్ ఎంత 0, 11తో పోతుంది. 7 + 2 ఎంత 9, 5 + 1 ఎంత 6, డిఫరెన్స్ 3, 11తో పోదు. ఓన్లీ ఒక ఆప్షన్ సి ఈస్ కరెక్ట్. లేదు నేను ఇంకా జనరల్గా చేస్తాను అనుకుంటే మీరు చేసేయండి. సో ఇక్కడ వాడేమన్నాడు రేడియస్ ఆఫ్ ది సిలిండర్ ఈజ్ 5 centimeters మోర్ దాన్ ద హైట్. ఇక్కడ రేడియస్ హైట్ ఎక్స్ అనుకున్నారు అనుకో, రేడియస్ ఏమవుతుంది x + 5 అవుతుంది. ఇక్కడ ఇంక మళ్ళీ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే 2πRh కదా. 2π ఆర్ వాల్యూ ఎంత x + 5 ఇంటూ హెచ్ వాల్యూ ఎంత అవుతుంది x ఈజ్ ఈక్వల్ టు 792 అవుతుంది. ఇక్కడ మీరు క్యాలిక్యులేషన్ చేసేదానికి ఏమవుతుంది మళ్ళీ క్వాడ్ ఈక్వేషన్ అవుతుంది, ప్రాబ్లం లెంగ్తీ అవుతుంది. సో మీరు జనరల్ వేలో చేస్తే మాత్రం డెఫినెట్గా ఇది ఒక 2 minutes టైం పడుతుంది. ఈ క్యాలిక్యులేషన్ చేసి మీరు ఎక్స్ వాల్యూ కనుక్కొని మళ్ళీ దానికి వాల్యూమ్ కనుక్కొని చాలా లెంగ్తీ ప్రాసెస్. సో ఇటువంటి క్వశ్చన్స్కి కంపల్సరీగా మీరు ఆప్షన్లో చేయొచ్చు. ఓకే, ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. ఓకే, మీరు ఇలాంటి అప్రోచే ఫాలో అవ్వండి. నెక్స్ట్ వన్, ద లెంత్ అండ్ బ్రెడ్త్ అండ్ హైట్ ఆఫ్ ద క్లోజ్డ్ క్యూబికల్ బాక్స్ 2.5 meters, 2 meters and 90 centimeters respectively. What would be the cost of the canvas needed to cover this box completely? If the cost of the canvas is 70 rupees per meter square అంటే వాడేంది టోటల్ సర్ఫేస్ ఏరియా కనుక్కోవాలి. ఫస్ట్ ఒక మీటర్ స్క్వేర్ వాల్యూ ఎంతో కనుక్కోండి. ఒక క్యూబికల్ బాక్స్ అంటే క్యూబాయిడ్, టోటల్ సర్ఫేస్ ఏరియా ఏంటిది 2 into LB + BH into H into L. ఇది
1 మీటర్ స్క్వేర్ వాల్యూ ఎంత వస్తుంది? ఫైనల్గా ఏం చేయాలి? 1 మీటర్ వాల్యూ 70 రూపీస్, టోటల్ ఎంత అవుతుంది? 70తో మనం మల్టిప్లై చేయాలి. ఇక్కడ కూడా క్యాలిక్యులేషన్ ఉంటుంది. సో క్యాలిక్యులేషన్స్ లేకుండా ఎలా చేయాలి? సో మన అల్టిమేట్గా మన ఆన్సర్ కంపల్సరీగా ఏమి ఉండాలి? 7 యొక్క మల్టిపుల్స్ ఉండాలి. ఏంటిది? 7 యొక్క మల్టిపుల్స్ ఉండాలి. ఆప్షన్ ఏ 7తో డివైడ్ అవుతుందో చెక్ చేయండి. 7 14, 1 10, 7 1 7 3, ఇది 7తో పోదు. ఆప్షన్ బి 7 1 7, తర్వాత 5, 7 56, 7 1 7, సో ఇది 7తో పోతుంది. 7 14, ఇది 7తో పోదు. 7 1 7, 7 9 63, ఇది 7తో డివైడ్ అవుతుంది. ఓన్లీ ఒక ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. ఇక్కడ నేను ఎటువంటి క్యాలిక్యులేషన్స్ లేకుండా డైరెక్ట్గా ఆన్సర్ చేసేసాను. ఓకే, సో మీరేం చేస్తారు? 2 ఇంటూ ఎల్బి, ఇక్కడ 90 సెంటీమీటర్స్ కదా, దీన్ని ఏం చేయొచ్చు మనం? 0.9 మీటర్స్ అవుతుంది. ఓకే, మీటర్లో మీరు కన్వర్ట్ చేస్తే బై 100 కదా, సో 90/100 చేసి 0.9 మీటర్స్ వస్తుంది. ఎల్బి మల్టిప్లై చేస్తే 2.5 ఇంటూ 5, 2 ఎంత అవుతుంది? 5 ప్లస్ బిహెచ్ 2 ఇంటూ 0.9 ఎంత వస్తుంది? 1.8 ప్లస్ 2.5 ఇంటూ 0.9 ఎంత వస్తుంది? 25. 9 టైమ్స్ 225 అంటే 2.25 ఇంటూ 7. ఇక్కడ మీరు మొత్తం యాడ్ చేసి మీరు క్యాలిక్యులేషన్ చేస్తే మనకు వచ్చే ఆన్సర్ ఎంత? 1267. ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. ఎంత వస్తుంది? 1267 వస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ స్పియర్ ఈజ్ 2124/7 సెంటీమీటర్ స్క్వేర్, దెన్ వాట్ ఈస్ ద డయామీటర్ ఆఫ్ ద స్పియర్? ఈ క్వశ్చన్ చూడండి, ఇక్కడ చాలా క్యాలిక్యులేషన్ ఉంటుంది. సో క్యాలిక్యులేషన్స్ లేకుండా ఎలా చేయొచ్చు ఒకసారి ట్రై చేద్దాం. ఓకే, ఫస్ట్ స్పియర్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటిది? 4πr² కదా. 4πr² వాల్యూ ఎంత ఇచ్చాడు? 2124/7 ఇచ్చాడు. సో 4 ఇంటూ పై వాల్యూ ఎంత? 22/7 ఇంటూ r², దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇంకేం చేయాలి మనం? ఇక్కడ స్మార్ట్ అప్రోచ్ ఏం చేయొచ్చు అంటే క్లియర్గా క్యాలిక్యులేషన్స్ లేకుండా ఏం చేయొచ్చు అంటే మీరు ఒకటి యూనిట్ ప్లేస్ వాల్యూ చెక్ చేయండి. 7 4 ఎంత? 7 4 28, 8 ప్లస్ 4 ఎంత? 2. యూనిట్ ప్లేస్ వాల్యూ ఎంత రావాలి? 2 రావాలి. ఇక్కడ డినామినేటర్ ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 7 ఉంది కాబట్టి ఇది క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇక్కడ నాకు యూనిట్ ప్లేస్ వాల్యూ ఏమొచ్చింది? 2 వచ్చింది. ఓకే, సో ఆర్ ప్లేస్లో ఏం తీసుకుంటే నాకు యూనిట్ ప్లేస్ వాల్యూ 2 వస్తుంది. ఓకే, 4 ఎంత? 8. యూనిట్ ప్లేస్ వాల్యూ ఏమవుతుంది? 8. మనకు ఆన్సర్ ఏమో డయామీటర్లు ఇచ్చాడు, రేడియస్లో కన్వర్ట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 26 అయితే డయామీటర్, రేడియస్ ఏమవుతుంది? 13 కదా. సో 13 కదా, ఏమవుతుంది? 3 అవుతుంది రేడియస్. 3² అంటే ఏమవుతుంది? 9. 8 9 ఎంత? 2 వస్తుంది. ఇది ఆన్సర్ కావచ్చు. నెక్స్ట్ డయామీటర్ 24 అయితే రేడియస్ ఏమవుతుంది? 14. మీరు యూనిట్ ప్లేస్ వాల్యూ మాత్రమే చూడండి. 4² అంటే ఎంత? 6. 8 ఎంత? 48. యూనిట్ ప్లేస్ వాల్యూ ఎంత వస్తుంది? 8 వస్తుంది. ఇది కాదు. నెక్స్ట్ ఇక్కడ మనం 13 తీసుకుంటే అసలు మనం పాయింట్స్లో వస్తుంది, ఇది అసలు రాదు. నెక్స్ట్ 14 తీసుకుంటే ఏమవుతుంది? డయామీటర్ 14 అయితే రేడియస్ ఎంత? 7. దీన్ని మనం స్క్వేర్ చేస్తే ఏమవుతుంది? అగైన్ 7² అంటే ఎంత వస్తుంది? 9 అవుతుంది. సో ఇక్కడ కూడా మనకి ఏమన్నా 2 ఆప్షన్స్ ఉన్నాయి. సో కంపల్సరీగా క్యాలిక్యులేషన్ చేయాల్సి వస్తుంది. ఇక్కడే ఇలా మనం యూనిట్ డీట్ అప్లై చేస్తే ఒక్క 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోయిన, ఇంకా 2 ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇంకా మనం క్యాలిక్యులేషన్ చేయాల్సిందే. సో క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు ఇప్పుడు చూడండి, దీన్ని మనం మార్చాలి కదా. 2124ని 7తో మల్టిప్లై చేయండి, ఎంత వస్తుంది? 4 28, 7 14, 2 16, 7 1 7 1 8, 7 ఎంత? 14 ప్లస్ 4. 4 ఇంటూ 22/7 ఇంటూ r² ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది? 148. 68 ప్లస్ 4 అంటే వస్తుంది 72/7. ఈ 7 క్యాన్సిల్ అవుతుంది. 11 2 సార్లు పోతుంది. 11 1 11, తర్వాత 38 కదా. 11 3 33, 57, 11 5 11 2. 4 2 ఎంత? 8. 8తో క్యాన్సిల్ చేద్దాం. 8 1 8 పోతే 5 కదా. 8 6 48. 8 1 8 5, 8 ఎంత? 48.
72 అంటే 8 9. ఓకే, సో ఆర్ ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుంది? ఆర్ స్క్వేర్ 116 అయితే ఆర్ ఈజ్ ఈక్వల్ ఎంత? 13 అవుతుంది. మనకు డయామీటర్ 2r కావాలి. సో 13 × 2 ఎంత? 26. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. ఓకే, సో మనం ఇలా యూనిట్ ప్లస్ కాన్సెప్ట్ అప్లై చేస్తేనేమో కొన్నిసార్లు అసలు డైరెక్ట్గా సింగిల్ ఆన్సర్ అయిపోతుంది. ఇక్కడే ఈ మొత్తం క్యాలిక్యులేషన్స్ లేకుండా ఇక్కడే మనం ప్రాబ్లం అనేది సాల్వ్ చేయొచ్చు. సో మెన్సురేషన్లో కొన్ని క్వశ్చన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా రిమైనింగ్ కొన్ని క్వశ్చన్స్ నేను రేపు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మెన్సురేషన్ టాపిక్ అనేది చాలా ఈజీ. ఇక్కడ మనకు కొన్ని ట్రిక్స్ తెలియాలి. ఆ ట్రిక్స్ కానీ మీరు ప్రాపర్ వేలో నేర్చుకుంటే అసలు యాక్చువల్ క్యాలిక్యులేషన్స్ లేకుండా ప్రాబ్లం చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో వీడియో నచ్చితే మాత్రం దయచేసి లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా సరే రైల్వే ఎగ్జామ్కి ప్రిపేర్ అయితే మన వీడియోస్ షేర్ చేయండి. మీ యొక్క సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఫేస్బుక్, ఇన్స్టా, అలాగే వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయండి. ఎందుకంటే ఇది ఎక్కువ మందికి రీచ్ అయింది అనుకో, ఎక్కువ మంది కనెక్ట్ అవుతారు. సో ఎక్కువ మంది రిక్వెస్ట్ పంపిస్తారు. సో నేను ఎక్కువ మంది రిక్వెస్ట్ పంపించిన తర్వాత ఇంకా నాకేమవుతుంది, మోటివేషన్ ఎక్కువ వస్తుంది అనమాట. సో ఇంతమంది నా వీడియో కోసం ఇంతమంది వెయిట్ చేస్తున్నారు. సో ఏదో ఒక టైంలో నేను కంపల్సరీగా వీడియో ప్రిపేర్ చేయడానికి నాకు మోటివేషన్ వస్తుంది. ఈ ఒక్క ఛాన్స్ నాకు ఇవ్వండి. సో ఎక్కువ మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.